మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క తొందరపాటుతనం వలన కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మీరు తొందరపడకుండా ఏ విషయం లోపటైనా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత తగ్గినా కూడా పై అధికారుల యొక్క ప్రోత్సాహం వలన మీరు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. మకర రాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణవే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత మీకు అనుకూలంగా మారుతాయి. దానివల్ల మీరు ఆనందంగా ఉంటారు. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. బంధువుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు పాటించండి. కుంభరాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్ళినట్టే అనిపిస్తాయి, కానీ ముందుకు వెళ్ళవు. మీ యొక్క శ్రమ తప్పదు. ప్రయత్నిస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉన్నా పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని 11 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.